వందల కోట్ల రూపాయల ఖర్చుతో టీడీపీ ప్రభుత్వం తలపెట్టిన రాజధాని శంకుస్థాపన మహోత్సవానికి ప్రజల నుంచి ఆశించిన స్పందన కరువైంది. వేడుకలో భాగమయ్యేందుకు ఉచిత బస్సులు పెట్టినా జనాలు రాని దుస్థితి నెలకొంది. కనీసం వందల మంది రావాల్సిన చోట 10 మంది కూడా దర్శనమివ్వడం లేదు. కర్నూలులో ఇదే జరిగింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు. రాజధాని శంకుస్థాపనకు ఏపీ ప్రభుత్వము ఆర్భాటంగా ఏర్పాట్లు చేశాయి. ఎన్నో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఈ రాజధానిలో భాగస్వాములు కావాలని, ప్రతి ఒక్కరూ ఈ రాజధాని ఏర్పాటును తిలకించాలనే ఉద్దేశంతో కర్నూలు జిల్లాలోని 53 మండలాల్లో ప్రతి మండలానికి ఒక ఆర్టీసీ బస్సును ఏర్పాటు చేసి ఇక్కడున్న ప్రజలను అమరావతిని తిలకించేందుకు ఇక్కడికి బస్సులను ఏర్పాటు చేయడం జరిగింది. మనం ప్రస్తుతం కర్నూలు ఎంఆర్ఓ కార్యాలయం దగ్గర ఉన్న ఆర్టీసీ బస్సులో ఉన్నాము. ఇక్కడ కొంతమంది ప్రజలు ఈ అమరావతికి తరలేందుకు సిద్ధపడ్డారు. మనం చూస్తున్నట్లయితే ఈ బస్సు యొక్క పరిస్థితిలో ఎంతమంది ఉన్నారు ఏంటిది అనేది లెక్క కట్టవచ్చు. ఇది ఈ 4 గంటలకు బయలుదేరాల్సిన బస్సు ఇప్పుడు 9 అవుతున్నప్పటికి కూడా బయలుదేరక ఇక్కడే ఉండడం అనేది ఆశ్చర్యాన్ని కలిగించే విషయంగా ఉంది. మీరు చెప్పండి, ఎన్ని గంటలకు వెళ్ళాలి ఇది? యాక్చువల్గా అయితే ఇది 5 గంటలకు వెళ్ళిపోవాలి సార్. మేము వచ్చినాము 4 గంటలకు వచ్చినాము. తర్వాత వాళ్ళు వస్తారు అని చెప్పేసి ఇప్పుడు దాకా వెయిటింగ్ చేసినాం సార్. ఇప్పుడు కూడా వచ్చినారు ఒక 10-15 మంది దాకా. సార్ వాళ్ళేమో ఇక ఒకవేళ వాళ్ళు రాకుంటే కూడా ఇక్కడే పెట్టుకొని ఉండమని చెప్పినారు సార్ మాకు. అంటే ఎన్ని మండలాలకు ఈ ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేశారు సార్? ఇప్పుడు 4 మండలాలకు ఏర్పాటు చేసినారు సార్. ఒకటి ఓరాకల్లు, తర్వాత ఒకటి బన్నూరు, ఇంకోటి నందికొట్కూరు, ఒకటి కర్నూలు. ఈ 4 మండలాలకి 4 బస్సులను అరేంజ్మెంట్ చేసినారు సార్. ప్రభుత్వం చేసిన ఏర్పాట్లకు ప్రజలు పెద్దగా ఆసక్తి చూపలేదనేది మనకు చాలా స్పష్టంగా అర్థమవుతున్న పరిస్థితి. ఏదైనా కొంతమంది అయినా ఖచ్చితంగా చూడాలని బయలుదేరుతున్నారు. ఈ కర్నూలు ఎంఆర్ఓ కార్యాలయం నుండి 5 గంటలకు బయలుదేరాల్సిన బస్సు ఇప్పుడు 9 అవుతుంది. 9 గంటలకు బయలుదేరే పరిస్థితి కనపడుతుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ తిలకించాలనే ఆశలను ఏదైతే ప్రభుత్వం అనుకుందో అది సన్నబారినట్లుగా కనపడే పరిస్థితి కనపడుతుంది. కెమెరా పర్సన్ శేఖర్తో లోకేష్, సాక్షి టీవీ, కర్నూలు.